ఓకే. ఎలిగేషన్ 3 వరకు అయితే కంప్లీట్ అయింది. ఎలిగేషన్ 4 అంటే ఇది కూడా ప్రీవియస్లీ మీరు సర్వీస్ చేసిన పర్సన్స్ వీళ్ళు కూడా. సో ఎలిగేషన్ 4 ఏంటి అంటే గాంధీ తాత వేషంలో ఉన్న అబ్బాయి పేరు సూర్య, రైట్? సూర్య కదా? సూర్య విషయంలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో అసలు ఏం జరిగింది ఒక చిన్నగా అంటే ఒక షార్ట్ స్టోరీగా మీరు ఏమైనా చెప్పగలరా? బేసిక్ గా సూర్య అనే బాబు గాంధీ వేషం వేసుకొని మన ఆర్కే బీచ్ లో తిరిగేవాడు. తను తిరగడమే కాకుండా తన చెల్లి కూడా తిరిగేది. బేసిక్ గా ఒక రోజు నాకు కనిపించినప్పుడు ఆ బాబుకి ఏదో ఒకటి లైక్ సహాయం చేద్దాము, లైక్ ఎలాగైనా ఆ బాబుకి మనము ఏదో మన వంతు సహాయం మనం ఏదైనా ఒక 1000-2000 ఇవ్వలేమేమో కానీ ఒక వీడియో అయితే చేయగలం కదా. ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేశాను. ఆ వీడియోలో తన సొంత నెంబరే తను చెప్పుకున్నాడు, ఏదైతే వాళ్ళ ఫాదర్ ఉందో అది చెప్పాడు. సో ఫండ్స్ అన్ని అతని అకౌంట్ లోకి వెళ్ళి, అది కూడా క్లారిటీ, ఎందుకంటే అతను ఏదైతే మనం ఏదో ఎలిగేషన్ వేసారో వాళ్ళ అకౌంట్ నుంచి మనం ఏటీఎం ద్వారా తీసేసామని, దాని అర్థం ఏంటి, వాళ్ళ అకౌంట్ లో పడినట్టే కదా. సో అక్కడ వరకు పాయింట్ నోట్ చేసుకోండి. బేసిక్ గా ఇప్పుడు తన కోసం ఇప్పుడు ప్రెసెంట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫైట్ చేస్తున్నారు. సో లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీడియోస్ కొన్ని మీకు చూపిస్తాను, ఒకసారి అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సూర్య తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూస్తే ఎలాగైంది. రోడ్డు మీద వాళ్ళ అమ్మ దక్కించుకోవడం కోసం అక్కడ వాష్రూమ్స్ క్లీన్ చేసుకుంటూ రోడ్డు మీద అందరినీ అడిగి రిక్వెస్ట్ చేసుకుంటూ తిరుగుతున్న ఆ పిల్లాడు, చిన్న పిల్లాడు, ఆ పిల్లాడు పెట్టుకుని ఫేమస్ అయ్యి తమ్ముడు ఈ విధంగా నువ్వు సంపాదిస్తే అది అడుగుతుంది అసలు. సో అదొకటి. ఒకసారి వీడియో చూడండి. ఆర్కే బీచ్ లో కష్టపడేవాడిని నేను, మా చెల్లి సూర్య వెంకట చౌదరి. అంటే మరి విజయవాడ అంటే మేము వైజాగ్ బీచ్ లో గాంధీ హాస్టల్ వేసుకుని బాత్రూమ్స్ ఉంటాయి కదండి బస్ స్టాప్ దగ్గర. అక్కడ ఇట్లా దొరుకుతాయి. అప్పుడు నెలకి ఎట్లా లేని రోజుకి ఒక 3000-4000 అయ్యేది. అట్లా 40,000 30,000 కానీ 2 లక్షలు 3 లక్షలు అయినాడు. గాంధీ హాస్టల్ నేర్చుకుని ఆర్కే బీచ్ లో కష్టపడేవాడిని నేను, మా చెల్లి. అక్కడేమో మేము విజయవాడ వెళ్తున్నామని మా ఆటో పైలట్. ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళ కోసం ఎన్ని వీడియోస్ ప్లే చేసినా టైం వేస్ట్. బేసిక్ గా మీకు మన కృష్ణ పేరెంట్స్ కోసం గానీ, లేదంటే మన సహస్ర మహావీర్ కోసం గానీ, వాళ్ళ కోసం నేను చెప్పినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏదో మ్యానిపులేట్ చేశారనే విషయం నేను ప్రూవ్ చేసి వాళ్ళు చేసింది తప్పు అనేది క్లాస్ గా చెప్పాను. కానీ వీళ్ళ విషయంలో నేను ఈ వీడియోస్ సగం చూపించాను, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందే వాళ్ళ కోసం ఒక పదం చెప్తాను. వాళ్ళు పెద్ద ఫ్రాడ్. వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో సూర్యాల నాన్న లైక్ బూతులు లైక్ మనం యూజ్ చేయకూడదు కాబట్టి హీజ్ ఏ ఫ్రాడ్. అంటే ఎంత పెద్ద ఫ్రాడ్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే చూడండి. బేసిక్ గా లోకల్ గా ఉన్న పీపుల్ గానీ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ ఎందుకు సపోర్ట్ చేస్తారండి? బేసిక్ గా నేనే ఎందుకు సపోర్ట్ చేశాను, బేసిక్ గా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక సమస్య కోసం మనకు తెలిసినప్పుడు దానికోసం ఫుల్ గా మనం తెలుసుకొని అందులోకి దిగాలి. ఏదైతే వీడియో ఇప్పుడు మీరు చూసారు కదా వీడియోస్, ఆ బాబు పరిస్థితి ఏంటి, ఏవో బాత్రూములు కడుక్కుంటూ రూపాయి దాచుకుంటూ బ్రతుకుతున్నారు. అది వింటే వినగానే ఎవరికైనా కంట్లో నుంచి నీళ్ళు అలా తిరుగుతూ వస్తూనే ఉంటాయి. సేమ్ ఈ స్టోరీ ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ బాధపడుతున్నారో, ఆ బాబుకి న్యాయం చేయాలని పోరాడుతున్నారో వాళ్ళందరినీ నేను చాలా మెచ్చుకుంటాను. కానీ ఆ బాబు బ్యాక్ స్టోరీ మీకు తెలుసా? అసలు ఆ బాబు ఎవరో మీకు తెలుసా? వాళ్ళ నాన్నగారు వికలాంగుడు అని చెప్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారు ఆటో ఈజీగా విజయవాడ నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి విజయవాడ ఈజీగా నడపగలడు అనే విషయం మీకు తెలుసా? 400 కిలోమీటర్స్ సింగిల్ ఆ పర్సన్ ఒక్కడే నడుపుకొని వెళ్ళేవాడు. దేనికి? ఎవరినో ఎక్కించుకొని కిరాయి కోసం కాదు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు విజయవాడ వెళ్ళేవాడు, లేదంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు, ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళేవాడు. మొత్తం అంతా ఆ ఆటో మీద తిరిగేవాళ్ళు. అంత తిరగగలిగే దమ్మున్నవాడు, అంత తిరగగలిగే శక్తి ఉన్నవాడు ఏం చేయాలి? పిల్లల్ని ఆటో వేసుకొని పోషించుకోవాలి. కానీ కొడుకుని అడుక్కోవడానికి ఎందుకు పంపించారు? ఎందుకంటే అతను తాగుడికి అలవాటు అయిపోయి ఆ తాగుడు దాని వల్ల
కొడుకుని ఇలా పంపిస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనేది గమనించి కొడుకు జీవితాన్ని అలా డిజైన్ చేశాడు. అది ఎంత వరకు కరెక్ట్? ఆ తండ్రి చేసింది కరెక్టా? సరే, ఇన్ని రోజులు తండ్రులు తన కొడుకుల కోసం స్వార్థంగా ఆలోచించి డబ్బు కోసం ఆశపడి నాలాంటి వాళ్ళని ఫూల్స్ చేశారు. వాళ్ళ కోసం పక్కన పెట్టండి. కానీ ఈ తండ్రి తన సొంత కొడుకునే ఫూల్ చేశాడు. ఎన్ని రకాలుగా అంటే ఆ సూర్య అనే బాబు చాలా మంచి బాబు. ఎంత మంచోడు అంటే పాపం ఆ బాబుకి ఏం జరుగుతుందో కూడా తెలీదు. వాళ్ళ నాన్నగారు ఏది చెప్తే అదే నిజం అనుకుంటాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారికి బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని చెప్తే అది నమ్మేశాడు. అమ్మకు తగ్గాలంటే నువ్వు అడుక్కోవాలరా అంటే అది కూడా నమ్మేసి అడుక్కున్నాడు. ఈ రోజు ఆ బాబుని ఇంకా వాడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మగారు పాపం చనిపోయారు. అందరూ ఏమనుకుంటున్నారు? వాళ్ళ అమ్మగారు ఏదో డబ్బులు లేక చనిపోయారని అందరూ అనుకుంటున్నారు. డబ్బులు లేక కాదండి. నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం వాళ్ళ కేసు డీల్ చేశానో కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆ కిమ్స్ హాస్పిటల్లో ఒక రిపోర్ట్ ఇస్తారు కదా. సరే, ఆ రిపోర్ట్ నా దగ్గర అయితే లేదనుకుందాం. పోనీ ఏ పేరెంట్ దగ్గర ఉంటది కదా. ఆ రిపోర్ట్ అయినా అట్లీస్ట్ ఈ కేసు ఎలిగేషన్ వేసే ముందు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ రిపోర్ట్ అయినా చూసారా వాళ్ళు? ఆ సమస్య ఉందో లేదో అనేది చూసారా? బాబు కష్టాన్నే చూస్తున్నారు కానీ ఆ వెనకాల ఉన్న నిజాలు ఎవరు చూడడం లేదు. అది చాలా తప్పది. ఆ నిజాలు చూడకుండా నా మీద నిందలు వేస్తే రేపు అన్న రోజు నా వల్ల బ్రతుకుదాం అనుకున్న చూస్తున్న కుటుంబాలన్నీ ఏమైపోతాయి? ఓకే, ఆ కిమ్స్ రిపోర్ట్ లో ఏముంది? కిమ్స్ రిపోర్ట్ లో ఆవిడికి ఎటువంటి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ ఏమీ లేదు అని వచ్చింది. ఓకే. ఆవిడికి ఉంటే మహా అయితే ఏదో గ్రాస్టిక్ ప్రాబ్లం ఉంటదేమో తప్ప ఆవిడికి బాడీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయిన్లీ వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఉందని చెప్తున్నారో ఆ ప్రాబ్లం అయితే లేదు. డాక్టర్స్ తిట్టి పంపించేశారు. వాళ్ళు ఫ్రాడ్ అనే విషయం మాకు తెలిసిపోయింది ఆ రోజే. ఫ్రాడ్ అని తెలిసే లోపే వాళ్ళు క్యాష్ మొత్తం విత్ డ్రా చేసేసారు. వాళ్ళే విత్డ్రా చేశారండి, మీరు చేయలేదా? వాళ్ళే విత్ డ్రా చేశారు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఏటీఎం కార్డు ఎక్కడికి వెళ్ళి విత్ డ్రా చేశారు అనేది బ్యాంక్ వెళ్తే తెలిసిపోతుంది. సో ఎవరైతే నా మీద ఎలిగేషన్ చేస్తున్నారో ఒక్కసారి ఆ ఏటీఎం కార్డు నెంబర్ కనుక్కొని, లేదంటే ఏటీఎం ఎక్కడ అదే ఆ ఏ బ్యాంక్ కనుక్కొని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని, సో మాకు ఫ్రాడ్ జరిగింది ఈ కార్డు మీద, సో ఎవరు విత్ డ్రా చేశారు, ఎక్కడెక్కడ విత్ డ్రా చేశారు, ఏ ఏటీఎం లో విత్ డ్రా చేశారని అడిగితే వీడియో ప్రూఫ్ తో సహా వస్తుందా రాదా? 100% వస్తుంది. అది చాలా సింపుల్ మ్యాటర్. అది కూడా ఎవరు చేయడం లేదు. ఎందుకంటే అక్కడ తీసింది పేరెంటే కాబట్టి. ఆఖరికి వాళ్ళు అన్ని తప్పులు చేసినా వాళ్ళని నా మంచి మనసుతో క్షమించి ఇప్పటి నుంచైనా బుద్ధిగా బతకండి అని విజయవాడ పంపించాను. అయినా సరే వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి నన్ను ఎలాగైతే మోసం చేశారో సేమ్ అదే మోసం డైరెక్ట్ గా ఈసారి నాలా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, డైరెక్ట్ గాజువాక ఎమ్మెల్యే గారిని మోసం చేయబోయారు. ఇంకా దానికి ప్రూఫ్ చూపిస్తాను. ఎందుకంటే మాటలు కాదు చేతలు కదా మనకు కావాల్సింది. మీకు ఒక వీడియో చూపిస్తాను. ఏంటంటే ఏదో తెలియని ఎమోషనల్ అమ్మాయి ఎవరికైతే ఉండదు ఎమోషనల్, ఆ ఎమోషనల్ అయితే అందరూ ఉండిపోయాం. ఆ టైంలో కూడా వాళ్ళు ఏంటంటే ఎంత ఫ్రాడ్ ఎంత ఫేక్ చేస్తారంటే ఏ ప్రాబ్లం లేదండి వాళ్ళ అమ్మగారికి, ఏ ప్రాబ్లం లేదు. హాస్పిటల్ కూడా వాళ్ళ అమ్మగారిని ఎన్నో తిట్టారు. ఉద్యోగాలు చేసుకోవాల్సిన టైంలో, చదువుకోవాల్సిన టైంలో కూడా మీకోసం ఇలా రాత్రి పగలు సోషల్ వర్క్ అనుకుని మీరేమో ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు, ఇదేమో కరెక్ట్ గా ఉందని చెప్పి మందలించారు వాళ్ళు కూడా. లాస్ట్ నాకు తెలిసి కూడా ఎంతో బాధపడ్డాము. ఆనందపడ్డాం. సరే వాళ్ళ అమ్మగారికి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు తెలియక తిరుగుతున్నారేమో అని అనుకున్నాం మేము. సరే అది కూడా డబ్బులు వచ్చినాయి కదా, మీరు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఇప్పుడైనా బుద్ధిగా బతకండి అని చెప్పి ఛాన్స్ ఇచ్చారు ఆ పిల్లడు మొక్కలు చూసి. అయినా సరే వాళ్ళు ఇప్పుడు 10 నెలల తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చి వెళ్ళి గాజువాక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మోసం చేయడానికి ప్రయత్నించారు. మా నాన్నగారు హ్యాండిక్యాప్డ్, సో అందుకని చెప్పి అడుకుంటానని స్ట్రాటజీ. సో అతను కూడా నేను ఏదో ప్రభుత్వం ద్వారా చేపిస్తానని చెప్పి అతను అన్నారు. సో అతని వరకు కూడా ఈ వీడియో చాలా జరిగింది. ఎందుకంటే ఫ్రాడ్ కూడా సాంగ్ మీద కాంటాక్ట్ అయిపోతుంది. సో
సో బేసిక్ గా మీరు విన్నారు కదా, ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే నీకు సీఎం గారితో మాట్లాడి ఫైనాన్స్ డేట్ అయితే నేను ఇప్పిస్తాను, నీకు ఏ సమస్య లేదు, ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఎమ్మెల్యే గారి పేరేంటి? అదే అప్పుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు. మనకు పల్లా శ్రీనివాసరావు గారు అయితే మాట ఇచ్చారంట ఆ రోజు. సో ఆ వీడియోలో క్లియర్ గా విన్నారు కదా, నీకు ఎటువంటి సమస్య లేదు, నేను సీఎం గారితో మాట్లాడి నీకు ఫైనాన్స్ డేట్ ఇప్పిస్తానని అతను అన్నారు. అది ఎప్పుడు నేను సహాయం చేసిన 9 నెలలో సంవత్సరం తర్వాత. సరే ఇప్పుడు నేనే తప్పు చేశాను అనుకుందాం, సరే నేను ఏదో భయపెట్టానని కూడా అనుకుందాం. ఓకేనా? సరే మరి అప్పుడు కూడా ఇంకో అవకాశం దొరికింది కదా వాళ్ళకి, సహాయం పొందే అవకాశం. డైరెక్ట్ గా నాలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా కాదు, డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారు అతను కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని పూర్తి చేశారు. లైక్ ఏంటంటే అన్ని చేసిన అతను సమస్య అయితే తీర్చకుండా ఉండరు కదా, ఎంక్వైరీ అయితే చేయకుండా ఉండరు కదా. ఎంక్వైరీ చేసినప్పుడైనా ఇలా నవీన్ రామ్ సింగ్ అన్న అతను మమ్మల్ని మోసం చేశాడు, మాకు ఎటువంటి సహాయం అందలేదని అతనికి చెప్పాలి కదా. అతనికి ఎందుకు చెప్పలేదు? సరే అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి విజయనగరంలో మళ్ళీ ఇదే చెబుతూ చరణ్ అనే అబ్బాయిని కలిశాడు. ఏ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? చరణ్ అనే అబ్బాయికి కూడా మళ్ళీ అదే స్టోరీ చెప్పాడు కొన్నాళ్ళ తర్వాత. అంటే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు మోసం చేసినట్ట? సూర్య అన్న అబ్బాయే కలిసాడా? ఆఫ్ కోర్స్ తనే కలిసాడు. ఓకేనా? ఇప్పుడు లైక్ ఆ చరణ్ అనే అబ్బాయి మళ్ళీ ఎప్పుడు ఈ స్టార్టింగ్ లో నేనేదైతే ఎమోషన్ ఫీల్ అయ్యి మాట ఇచ్చానో, తర్వాత పల్లా శ్రీనివాసరావు గారు ఎలాగైతే మనస్ఫూర్తిగా మాట ఇచ్చారో, అలాగే చరణ్ కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. ఓకే, అంటే ఇప్పుడు తన ఏజ్ చూస్తే వీడియోలో చాలా చిన్న వయసులా అనిపిస్తుంది. అంటే వెనకాల వాళ్ళ ఫాదర్ ఉండి నడిపించారు అంటారా మీరు? ఎగ్జాక్ట్లీ. ఆ బాబుకి ఏమీ తెలీదు, అమ్మకి బాగాలేదు, నువ్వు అడుక్కోవాలి, అడుక్కుంటే అమ్మ బ్రతుకుతుంది అంటే రోజుకి 2 నుంచి 3 వేలు వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఆ బాబుని చూస్తే మీరు చెప్పండి, మీకు అటువంటి బాబు ఎదురయ్యి లేదా ఎక్కడ బాత్రూములు కడుగుతున్నావు లేదా అమ్మ కోసం అడుక్కుంటే మీరు ఏం చేస్తారు? ఎంతో కొంత, అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, అలా సంపాదించిన డబ్బులతో బ్రతికారు అన్నాళ్ళు. ఆ సూర్య అనే బాబుని అడ్డు పెట్టుకొని బ్రతికారు. ఆఖరికి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ 3వ సారి కూడా నేను వార్నింగ్ ఇచ్చి బుద్ధిగా బ్రతకండి, బాబుని చదివిస్తానని మాట ఇచ్చాను. అయినా సరే వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోయారు. మధ్యలో నాకు కాల్ చేశారు, మధ్యలో నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారు. ఎలా బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారు? మాకు కొంత డబ్బులు కావాలి, లేదంటే నీ మీద కేసు పెడతామన్నారు. నేనేమన్నాను? నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు భయపడతాను? కేసు నువ్వు అర్జెంట్ గా నీ దగ్గరలో ఉన్న ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకో అన్నాను. ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకంటే ఎవరైతే ఇతను విజయవాడలో ఉన్నప్పుడు అతను ఏ ఇంట్లో అయితే అద్దెకున్నాడో ఆ అద్దెకున్న ఓనరు ఇతని కోసం చెప్పమంటే కొన్ని మాటలు చెప్పారు, వీళ్ళ కుటుంబం కోసం కొన్ని మాటలు చెప్పారు. నెక్స్ట్ ఇతను ఏదైతే ఆటో ఫైనాన్స్ కట్టకుండా దొంగతనంగా ఇటు తీసుకొచ్చేసాడు ఆటో, ఆ కిట్టు ఆటో ఫైనాన్స్ అని విజయవాడలో వాళ్ళు కేసు పెట్టారు ఇతని మీద. అది కూడా వాస్తవం. ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి వచ్చిన వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ నేను ఇప్పుడు వీడియోలో ప్లే చేయను. ఎందుకు ప్లే చేయను అంటే ఆ వర్షన్ మొత్తం వింటే ఎవరైతే ఇప్పుడు ఆవిడ వాళ్ళ తల్లి చనిపోయారో, ఆ సూర్య వాళ్ళ తల్లి, ఆవిడ కోసం నిజ నిజాలు అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ రోజు పాపం మన మధ్యలో లేని ఒక మహిళ కోసం, ఈ లోకంలో లేని ఒక ఆడవాళ్ళ కోసం మనం తప్పుగా ప్రచారం చేయకూడదు. ఒకవేళ ఆవిడ చేసింది తప్పే అయినా, ఆవిడ చనిపోయిన కారణం ఇంకొకటి ఉన్నా, ఆ కారణాన్ని ఇప్పుడు పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఇంకా మీరు లేదు నవీన్ వాళ్ళు ఎలిగేషన్ వేశారు, నువ్వు చెప్పాల్సిందని మీరు అడిగితే నేను చెప్తా. చెప్పమంటారా? చెప్పమంటే నేను చెప్పేస్తాను. మీరు నార్మల్ గా నాకు అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే బాబు క్వశ్చన్ అడిగాడు. ఎవరైతే ఇప్పుడు వాసుదేవ్ గారు కానీ లేదంటే ఇప్పుడు వాయిస్ ఆఫ్ విజయనగరం కానీ పాపం చాలా ఎమోషనల్ అవుతున్నారు, వాళ్ళ కన్నీటి చుక్కల్ని వృధా చేసుకుంటున్నారు. పోన్లేండి, మీరు అడగలేకపోతున్నారు, నేను వాళ్ళ కోసమే చెప్తాను. వాళ్ళ అమ్మగారు హెవీ డ్రింకర్ అనే విషయం మాకు తెలిసింది, తాగి గొడవలు కూడా చేసేవాళ్ళన్న విషయం మాకు తెలిసింది. సరే నేను అబద్ధం చెప్తానని అనుకోవచ్చు. వాళ్ళ కోసం కొద్దిగా ఎంక్వైరీ చేస్తే విజయవాడలో వాళ్ళు ఇంతకు ముందు అద్దెకున్న ఇంటి వాళ్ళని అడగండి. ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి విజయవాడ వెళ్ళి వాళ్ళ కోసం వెళ్ళి వీడియో షూట్ చేసి అవన్నీ ఇప్పుడు వీడియోలో డిస్ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు.
నేను చెప్పింది అబద్ధం అని అవసరం అయితే మీరు ప్రూవ్ చేయండి. సో వాళ్ళ అమ్మగారు డ్రింకింగ్ చేయడం వల్ల చనిపోయారండి? 100% ఇప్పుడు డ్రింకింగ్ చేయడం వల్ల అని కూడా నేను అన్నాం, కానీ డ్రింకింగ్ చేసే అలవాటు ఉంది, పొట్ట ఉబ్బిపోయి ఆవిడ చనిపోయిందని చెప్పి సూర్య నాకు కాల్ చేశాడు. ఓకే. ఓకే. కాల్ చేసి నవీన్ అన్న అమ్మ ఇలా చనిపోయిందన్నా, ఆబ్వియస్లీ నేను తప్పు చేయలేదన్న విషయం సూర్యకు కూడా తెలుసు, వాళ్ళ నాన్నకు కూడా తెలుసు, డబ్బులు వాళ్ళకి ఇచ్చాను కాబట్టి. ఓకే. ఇన్ని జరిగాక, ఇన్ని కేసులు జరిగాక కూడా నాకు ఫోన్ చేసి ధైర్యంగా నవీన్ అన్న మా అమ్మ చనిపోయిందన్న, రూపాయి కూడా లేదన్న, కార్యక్రమం చేయడానికని నాకు ఫోన్ చేశారు. ఇన్ని తప్పులు, ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే మొదట్లో ఇద్దరు ముగ్గురిని మోసం చేసిన తర్వాత నేను 2-3 సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ధైర్యంగా నేనే దిక్కు, లేదంటే నవీన్ అడిగితే అవుతుంది, నవీన్కి ఆ మనసు ఉందని వాళ్ళు ఎలా అనుకున్నారు? నాకెందుకు కాల్ చేశారు? కాల్ చేస్తే నేను చెప్పాను, అన్న ప్రెసెంట్ నా దగ్గర ఆ టైంలో డబ్బులు లేవు అకౌంట్ లో, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఈ లోపు నీకు డబ్బులు ఎలాగోలా పంపిస్తానని చెప్పాను. ఈ 10 నిమిషాల్లో మానవత్వం దృక్పథం ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, మంచి మనసు ఉన్న మనుషులు, ఆ మనుషులు ఏం చేశారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బులు దండుకొని ఆ 10 నిమిషాల్లో డబ్బులు పెట్టి ఆ కార్యక్రమాన్ని ముగించారు. ఈ విషయం నాకు ఆ తండ్రి చెప్పాడు, నవీన్ అన్న నేను డబ్బులు అడిగాము, నువ్వు 10 నిమిషాల్లో కాల్ చేస్తానన్నావు, తర్వాత నువ్వు ఫోన్ చేసావు కానీ మేము లిఫ్ట్ చేయలేదు. ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే మాకు దగ్గర చాలా పెద్ద సహాయమే అందింది. అక్కడ లోకల్లో ఎవరో పొలిటీషియనో లేకపోతే ఇంకెవరో కొంతమంది సహాయం చేశారంట. సో అలా కార్యక్రమాన్ని ముగించారు. నేను అడిగాను, పోస్ట్ మార్టం చేయించవచ్చు కదా అని అడిగాను. ఎందుకని పోస్ట్ మార్టం చేయించుకోలేదు వాళ్ళు? చనిపోతే, ఒక ఆరోగ్య సమస్యతో చనిపోతే, లేదా ఒక నవీన్ అనే అబ్బాయి మోసం చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోవడం వల్ల వాళ్ళ అమ్మగారు చనిపోతే ఎందుకని అది చేయించుకోలేదు? సరే ఇవన్నీ కూడా వదిలేయండి, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. అక్కడ పేషెంట్, ఎవరైతే పేషెంట్ వాళ్ళ తండ్రి ఇద్దరు మోసగాలు కాబట్టి ఎవరో హెల్ప్ చేయలేదని నేను చెప్తాను. అందరిలోనే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు మాట ఇచ్చారంటే అదేంటంటే ఇంకా తీర్చేస్తారు పక్కగా. అతను ఎంత గొప్ప మనిషో మీకు తెలుసు, నాకు తెలుసు, జనాలకు తెలుసు. ఆ మనిషి మాట ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ సమస్య తీరలేదంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అమ్మగారికి ఒక సమస్య ఉంటే కదా తీర్చాలి మనం. ఏ సమస్య లేని ఫ్రాడ్ అంటున్నారు అయితే. ఫ్రాడ్. వాళ్ళ అమ్మగారికి ఏ సమస్య లేదు కాబట్టి కదా ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారి సమస్య తీర్చలేదు. ఇప్పుడు మళ్ళీ చరణ్ దగ్గరికి వెళ్ళారు కదా, చరణ్ వీడియో ఎంత వైరల్ అయిందంటే నారా లోకేష్ గారు ట్విట్టర్ లో ట్వీట్ వేశారు, నాన్న నీకేం కాదు అని, నేను చూసుకుంటానని. ఈ ట్విస్ట్ మీరు ఊహించారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి వరకు వెళ్ళింది విషయం అంటే ఓకే, నారా లోకేష్ గారి వరకు వచ్చిందంటే ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయిపోయి ఉండాలి. కానీ ఎందుకు చేంజ్ అవ్వలేదు? నేను అప్పుడే ఒక వీడియో రివీల్ చేశాను వాళ్ళు చేస్తున్న మోసాల కోసం. ఎందుకంటే రేపు నారా లోకేష్ గారు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి సమస్య లేదని మొదటగా తెలిసింది ఎవరికి? నాకు తెలిసింది. ఆ విషయం నువ్వు ఎందుకని ఎక్స్పోజ్ చేయలేదు బయటికి? ఎందుకంటే ఫ్యామిలీ మీద మీరు ఒక సాఫ్ట్ కార్నర్ చూపించాను, కానీ ఎందుకు ఇప్పుడు లోకేష్ గారు ఎంక్వైరీ చేసి అతను టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను వీడియో పెట్టేశాను. నేను చేశాను. ఇప్పుడు ఏదైతే వీడియో మీరు చూసారో ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏ హెల్ప్ చేయలేదు. బేసిక్ గా బ్యాక్ ఎండ్ లో నాకు జరిగింది ఏంటో తెలియదు. గవర్నమెంట్ పల్లా శ్రీనివాసరావు గారు ఎంతో కొంత ఇచ్చుండొచ్చు, లేదా లోకేష్ గారు ఎంతో కొంత ఇచ్చుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యకి ఇది గాంధీ బాబు వేషంలో ఉన్న బాబు ముఖం చూసారా ఎంతో కొంత ఇచ్చుండొచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు, ఒక లైక్ లోకేష్ గారు, లేదంటే ఇప్పుడు నేను వెళ్ళాను, నేను ఒక చాలా చిన్నవాడిని, నన్ను వదిలేండి. వీళ్ళు చరణ్ అనే కుర్రోడు, ఆ అబ్బాయి కూడా నాలాగే చిన్నవాడే. హర్ష సాయి అనే అబ్బాయి కూడా వెళ్ళారు అతని దగ్గరికి. ఇప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అంటే ఆలోచించాల్సిన విషయమే. అంటే ఇప్పుడు ఈ విషయం తెలియక ఏదైతే నా మీద కృష్ణ వాళ్ళ నాన్నగారు ఎలిగేషన్ వేశారో ఆ ఎలిగేషన్ పట్టుకుని వాసుదేవ్ అన్న అతన్ని నేను తప్పు పట్టనండి. ఎందుకంటే అతనికి టైం వేస్ట్ వ్యవహారం ఇదంతా. బేసిక్ గా ఎందుకంటున్నానంటే ఎవరండి వాళ్ళ పనులు మానుకొని పక్కోడు కష్టం కోసం ఆలోచిస్తాడు? అతను స్టిల్ ఆ కృష్ణ కోసం, వాళ్ళ తండ్రి కోసం ఆలోచించారు. నెక్స్ట్ ఈ గాంధీ బాబు ఫ్యామిలీ కోసం ఆలోచించారు. నెక్స్ట్ సహస్ర మహావీర్ కోసం కూడా ఆలోచించారు.
వాళ్ళ కోసం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎందుకు నవీన్ అనే అబ్బాయి తప్పు చేశాడేమో అనే భ్రమలో ఉండి. ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒకటి కోరుకుంటున్నాను, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం నా మీద ఎలిగేషన్ వాళ్ళందరూ ఎలిగేషన్ వేశారు కదా, ఎలిగేషన్ వేసిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో మీ పిల్లల మీద ఒక వీడియో తీస్తూ వాళ్ళ తల మీద ఒట్టేస్తూ నవీన్ మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని ఫ్రాడ్ చేశాడు అని చెప్పే దమ్ము మీకుందా? సరే, ఆ వీడియో కానీ మీరు పెడితే ఇప్పుడు వరకు మీడియాకి నేను చూపించలేని నిజాలు ఇంకొన్ని నేను చూపిస్తాను. ఇప్పుడు వరకు చూపించిన నిజాలతోనే నా తప్పు లేదు, అటువైపు వాళ్ళదే తప్పు అని అందరికి అర్థమైపోద్ది. కానీ మీరు ఇంకా దారుణమైన నిజాలు తెలుసుకోవాలి మీకోసం మీరు అని అనుకుంటే నేను చెప్పాను కదా, మీ పిల్లల మీద ఒట్టేసి వీడియో చేయండి. ఆ రోజు నేను పెట్టే నిజాలు చూసి జనాలు అరే వాళ్ళ పిల్లలు చచ్చిపోయినా పర్లేదని అనుకున్నారు, వాళ్ళు తప్పు చేసిన పిల్లల మీద కూడా ఒట్టేశారు అని చెప్పి జనాలకు అర్థం అవుతుంది. అది కూడా కాదు, ఎవరైతే నన్ను ఎలిగేషన్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని నేను తప్పు పట్టను. ఎందుకంటే అందరూ ఈ రోజు జరిగిన వాస్తవాలు మర్చిపోయి ఎమోషన్స్ తో వెళ్ళిపోతున్నారు. నేను కూడా కృష్ణ విషయంలో అదే జరిగింది, అందుకనే లాస్ట్ లో వాళ్ళ నాన్నగారు నన్ను మోసం చేశారు. ఈ రోజు అందుకనే ప్రతి ఒక్కటి అందరూ డిగ్ చేసి నన్ను ఈ రోజు రోడ్డు మీద నుంచో పెడదామని ఫిక్స్ అయ్యారు. కానీ నేను 1% కూడా ఎటువంటి తప్పు చేయలేదు. నన్ను ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఇన్ని సర్వీసులు చేశాను, ఇన్ని సంవత్సరాలకి ఇన్ని చేశాను, ఎక్కడ ఎలిగేషన్ రాంది. ఈ కేసుల్లోనే ఎందుకు ఎలిగేషన్ వచ్చింది? క్రౌడ్ ఫండ్ చేశాను కాబట్టి. క్రౌడ్ ఫండ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి, క్రౌడ్ ఎక్కువ ఉంటది కాబట్టి, సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది కాబట్టి, సో ప్రతి ఒక్కరికి మనం రెస్పాన్సిబిలిటీ ఉంటాం కాబట్టి, ఓన్ డిసిషన్స్ తీసుకోలేం కాబట్టి, అంతకన్నా ఏం లేదు. సో అన్ని సినారియోస్ లో అన్ని కేసెస్ లో తప్పు పేరెంట్స్ ది. సో ఎవరిది తప్పు ఎవరు ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఓకే, ఇప్పుడు ప్రజలు నిర్ణయించడం అంటే ఆల్రెడీ నేను ప్రూఫ్స్ అన్ని పెట్టేశాను, జనాలకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకా డీప్ గా వెళ్ళమంటే కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం, ఈ అన్ని కేసెస్ లో పేరెంట్స్ బ్యాడ్ అనే విషయాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తే రేపు అన్న రోజు అలాంటి సమస్య జెన్యున్ గా వస్తే వేరే పేరెంట్ కి సహాయం చేస్తారు ఎవరైనా? నేను అందుకనే పేరెంట్ కోసం ఆలోచించి నేను ఇదంతా చేశాను, పేరెంట్ కోసం ఆలోచించి కామ్ గా ఉన్నాను. కానీ పేరెంట్స్ ఏం చేశారు? ఈ రోజు ఎంతో మందిని కాపాడుతున్న నన్ను, ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన నన్ను, ఎంతో మంది ప్రాణాలని నిలబెట్టబోవాల్సిన నన్ను ఈ రోజు మీ అందరి ముందు ఇలా కూర్చోబెట్టి గత ఎన్ని రోజులుగా 3 రోజులుగా చాలా వేధిస్తున్నారు నన్ను ఆరోపణలు చేసి. అది చాలా తప్పు. ఇప్పుడు ఈ వాసుదేవ్ అన్నతను గాని లేదంటే ఈ వాయిస్ ఆఫ్ విజయనగరం గాని ఎవరైనా సరే వాళ్ళ మాయలో పడి నేనే తప్పు చేశానేమో అనుకొని నన్ను ఈ రోజు ఆరోపిస్తున్నారు. ఒక కేసు పెట్టండి అని నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక కేసు పెడితే అందులో నిజ నిజాలు తెలుస్తాయి. నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని ఇలాగా డిఫేమ్ చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అందరినీ కేసు పెట్టండి అని అంటున్నారు, మీ మీద ఇంత ఎలిగేట్ చేసి మీ మీద ఇన్ని ఆరోపణలు తీసుకొచ్చిన వీళ్ళ మీద మీరే కేసు పెట్టచ్చు కదా. యాక్చువల్ గా నేను వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని మన్నించే మనసు నాకు ఉంది. అండ్ ఇంకొక విషయం, కేసు పెట్టి వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ చేయడం నాకు పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే నిజంగా తప్పు చేశారు కాబట్టి. కానీ నా ఇంటెన్షన్ ఒకరిని వీళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళ స్టేషన్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అది క్లారిటీ. మిమ్మల్ని ఎంత అవమానించి ఎంత బాధ పెట్టినా కూడా మీరు కేసు పెట్టనని అంటారు. నీకు ఒకటే చెప్తున్నాను నవీన్, నువ్వు ఎందుకు కేసు పెట్టట్లేదు అంటే, ఇప్పుడు వాయిస్ ఆఫ్ విజయనగరం అనే అబ్బాయి ఉన్నాడు, సంథింగ్ ఏవో మేమ్స్ చేస్తున్నాడు, లేదా నన్ను టార్గెట్ చేస్తున్నాడు, చాలా వీడియోస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి మీద నేను గ్రడ్జ్ తీర్చుకోవడానికి ఏదైనా చేస్తే లేదా ఏదైనా కేసు వేసి నేను గెలిస్తే ఆ అబ్బాయి లైఫ్ ఏమైపోతుంది? మీరే ఆలోచించండి. ఇప్పుడు వాసుదేవ్ గారు ఉన్నారు, వాసుదేవ్ గారు మేబీ ఒక ఫైనాన్షియల్ గా కొద్ది పర్వాలేదు కాబట్టి లాస్ట్ లో అతను మోసపోయాడు, పేరెంట్స్ మోసం చేశారని నిజం తెలుసుకొని ఆ నవీన్ అనుకోకుండా ఇట్లా జరిగిందని చెప్తే నేను యాక్సెప్ట్ చేసేస్తాను. ఎందుకు? వాసుదేవ్ గారు ఇప్పటి వరకు ఎటువంటి నోరు జారలేదు, ఎందుకంటే అతనికి ఒక కామన్ సెన్స్ ఉంది, అతనికి లైక్ ఏంటంటే ఒక మంచి వైపే నుంచుంటారు.
అందుకని వాసుదేవ్ గారు ఈ రోజు వరకు నోరు జారలేదు నా మీద. ఎందుకంటే నిజ నిజాలు బయటకు వచ్చిన తర్వాత, కేసు పెట్టిన తర్వాత నా అంతు చూద్దామని ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు నా తప్పు లేదని తెలుసుకొని రేపు అన్న రోజు నాకు కాల్ చేసి నాతో మాట్లాడతారు. నెక్స్ట్ ఇప్పటిదాకా పెట్టిన వీడియోలు అన్ని డిలీట్ చేసి మేము మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము, నిజ నిజాలు మేము తెలుసుకున్నాము అని చెప్పి ఒక వీడియో వస్తుందని నేను కోరుకుంటున్నాను. స్టిల్ మీకు నిజ నిజాలు తెలిసినా కూడా నా వీడియోలు ఇంకా అలాగే ఉంచి నవీన్ వాళ్ళని నమ్మి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వీడియో పెట్టకపోతే ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు లైక్ ఈ అబ్బాయి ఎవరైతే వాయిస్ ఆఫ్ విజయనగరం ఉన్నాడో ఆ అబ్బాయి మీద కేసు పెట్టడం ఎంతసేపు నాకు? నేను ఇన్ని ప్రూఫ్లు చూపిస్తున్నాను కదా, అటువైపు నుండి ప్రూఫ్లు వద్దా మీకు? మీకు పేరెంట్ వైపు నుండి ప్రూఫ్లు వద్దా మీకు? మీ తర్వాత పేరెంట్స్ కూడా మేము వస్తాము, మేము కూడా ఇంటర్వ్యూ ఇస్తాము అన్నా కూడా ఆల్వేస్ వెల్కమ్. పేరెంట్స్కే కాదు, ప్రజలకే కాదు, ఇన్ఫ్లుయెన్సర్లే కాదు, ఎవరికైనా కూడా ఆల్వేస్ వెల్కమ్. అంటే పేరెంట్ మాటల వరకే తీసుకుంటున్నారు తప్ప ప్రూఫ్లు అడగట్లేదు. కానీ నా వరకు వచ్చేసరికి మీకు మాటలొద్దు, ప్రూఫ్లు కావాలి. అందుకే ప్రూఫ్లతో వచ్చాను ఈ రోజు. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, దయచేసి సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. అది నా మీదనే కాదు, ఈ రోజు నా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల రేపు అన్న రోజు నేను ఒక 100 హార్ట్ సర్జరీస్ చేపిద్దాం అనుకున్నాను. అవి ఆగిపోతే అవి మీరు చేపిస్తారా? ఎవరు చేపించలేరు కదా. సో అందుకనే ఒక కేసు పెట్టండి నేను ఎందుకన్నానంటే, అది ప్రూవ్ అయితే ఆ రోజు మీరు వీడియోలు ఎన్నైనా చేసుకోవచ్చు. వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే వితౌట్ ఎనీ ప్రూఫ్స్ లాగా డిఫేమ్ ఎవరిని చేయకండి. అదొక్కటే నేను కోరుకుంటున్నాను. లైక్ వాయిస్ ఆఫ్ విజయనగరం బ్రో, లైక్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను చేసింది తప్పు కాదని నేను ప్రూవ్ చేసుకున్నాను. స్టిల్ నీకు ఏదైనా నాతో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడుకుందాం, అంతే తప్ప సోషల్ మీడియా కాదు. సోషల్ మీడియాలో ఇలా చేయడం వల్ల రేపు అన్న రోజు చాలా కుటుంబాలు నష్టపోతాయి. యాక్చువల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బాబు ప్రాణాలు కాపాడమన్న పేరెంట్స్ విషయంలో మీరు ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు? లైక్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళ కోసమా? ఇప్పుడు లిటిల్ కృష్ణ పేరెంట్స్ మిమ్మల్ని స్టార్టింగ్ లో కాంటాక్ట్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని మాకు ఈ హెల్ప్ చేయండి, మా అబ్బాయి ప్రాణాలు నిలబెట్టండి, మా అబ్బాయి నెల రోజులే గడువు ఉంది, ఈ నెల రోజుల్లో మాకు సో అండ్ సో అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ కావాలంటే మీ హెల్ప్ కావాలి అన్న పేరెంట్స్ ఈ రోజు మీ మీద కొన్ని భయంకరమైన ఆరోపణలు చేస్తున్నది మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు, ఎలా తీసుకుంటున్నారు? యాక్చువల్ గా నేనైతే తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను తప్పు చేశానంటే అది తీసుకోగలనేమో. నేను వాళ్ళ ఇంటి ప్రాణాలని నిలబెడుతున్నాను. అలాంటి నన్ను, నా మంచితనాన్ని అన్నీ మర్చిపోయి నా మీద ఎలిగేషన్స్ వేస్తుంటే అది తీసుకోలేకపోతున్నానండి. ఈ రోజు నాకేం అవసరం? ఎక్కడో ఒక దగ్గరికి వచ్చి మీకు లైవ్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? లేదా మీతో ఇలా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం నాకేంటి? ఈ రోజు నన్ను ఇలా కూర్చోపెట్టినందుకు ఆ తల్లిదండ్రులకు మినిమం బాధ అనిపించట్లేదా? అట్లీస్ట్ ఒక్కసారి ఆలోచించలేదా? నవీన్ ని ఇలాగ మనం బ్లేమ్ చేస్తే, నవీన్ మీద ఎఫెక్ట్ పెడితే, నవీన్ రేపు పొద్దున కాపాడాల్సిన ప్రాణాలు ఆగిపోతాయని మీకు అనిపించలేదా? అంటే మీ కొడుకులు మీ కూతుర్లు ప్రాణాలా? ఎవరో చెప్పారనో, లేదంటే మీకు మీరే ఏదో మీకు డబ్బులు మిగులుతాయనో నాలాంటి మనిషి మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అది సరే, కృష్ణ వాళ్ళ నాన్నగారు అన్నట్టే 50 లక్షల రూపాయలు నాకు ఇచ్చారు అనుకుందాం. 50 లక్షల రూపాయలు నేను చేసుకోలేనా బయట ప్రమోషన్స్ చేసి? ఏ రోజైనా ఒక ప్రమోషన్ చేసినా నా పేజ్ లో? డబ్బుల కోసమే ఆశపడేవాడిని అయితే నేను ఏదైనా ప్రమోషన్ చేశానా? చెయ్యలేదు. సరే, ఈ గొడవ అంతా ఎప్పుడు వచ్చింది? డబ్బుల కోసమే కదా. ఇదంతా నేను డబ్బులు తినేసాను, డబ్బులు నొక్కేసాననే కదా అంత ప్రాబ్లం. ఈ గొడవ అంతా జనాలకి రివీల్ అవ్వక ముందు మన కృష్ణబాబు దగ్గర కూర్చొని నేను ఒక మాట అన్నాను, FMA స్కీమ్ గాని వస్తే ఫస్ట్ డొనేషన్ నాదే. నా డొనేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉంటున్న ఇల్లు విజయవాడ కృష్ణలంకలో మాకంటూ ఉన్న ఇంట్లో మా నాన్నగారికి వచ్చే షేరు, అది కాకుండా మా అమ్మగారికి ఉన్న బంగారం, మరీ కావాలనుకుంటే నాకు స్పాన్సర్ తో మా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆ రెడ్ తార్ కూడా నేను ఇవ్వడానికి సిద్ధం. అన్ని ఇచ్చి నేను రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ అద్దెంట్లో ఉంటూ మా అమ్మ నాన్నని సంతోషంగా చూసుకునే అంత ధైర్యం నాకుంది. అలా చెప్పే ధైర్యం మీకు ఎవరికైనా ఉందా? జనరల్ గా పోనీ సార్, ఇప్పుడు మీరే ఉన్నారు సార్, ఇప్పుడు నేను చెప్పిన మాటని మీరు రిపీట్ చేసి మీరు చెప్పగలరా?
మాట వరుసకైనా చెప్పగలరా? అలాంటి నన్ను ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టారు జనాలు. సార్ సారీ సార్, జనాలని నన్ను, ఎందుకంటే జనాలందరూ నా వైపే ఉన్నారు. నేను మర్చిపోయాను, ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ఇక్కడ నన్ను కూర్చోబెట్టింది ఎవరు? ఎవరికైతే నేను సహాయం చేశానో ఆ కుటుంబ సభ్యులు. ఈ రోజు అలాంటి పేరెంట్స్ కోసం నేను రివీల్ చేశాను. వీళ్ళ వల్ల నష్టపోయేది ఎవరో తెలుసా సార్? నష్టపోయేది రిషి కుమార్ అని విజయవాడ ఒక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు తల్లిదండ్రులు. వాళ్ళు ఎంత గొప్ప మనుషులు అంటే 25 లక్షల రూపాయలు వాళ్ళ కొడుక్కి అవ్వదేమో అనుకొని ఇంకో కుటుంబానికి ఇచ్చేశారు. గ్రేట్, వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు నెక్స్ట్ ఆర్యాన్స్ ఎవరైతే తెలంగాణలో ఉన్నాడో వాళ్ళకి 25 లక్షలు వచ్చినాయి కదా వీళ్ళ ద్వారా. వాళ్ళు ఎవరైతే 75 లక్షల వరకు చేరుకున్నారో మిగతా 75 లక్షలు మన తెలంగాణ గవర్నమెంట్, మనందరికీ తెలుసు, మనకి రేవంత్ రెడ్డి గారు అమౌంట్ అయితే ఇచ్చారు మిగతావి. అవునవును, నేను కూడా వీడియోస్ లో చూసాను. అతను ఎంత గొప్ప మనిషి అయితే ముందుకొచ్చి అంత అమౌంట్ ఇస్తారు. 100%. ఎందుకంటే ఒక ఓటు హక్కు లేని ఒక చిన్న కుర్రోడికి అంత హెల్ప్ చేశారంటే హీఈస్ వెరీ గ్రేటెస్ట్ పర్సన్. గ్రేట్. అతను సీఎం గారు ఎంత గ్రేటో ఆ బాబు కోసం ఆ ఏరియా నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు అంతే గ్రేట్. ఎందుకంటే ఆ బాబు కోసం చాలా ఫైట్ చేశారు. అతనితో పాటు ఏ అవసరం లేకపోయినా వాళ్ళ కూతురు, ఎమ్మెల్యే గారి కూతురు కూడా, మేడము, ఆవిడ కూడా, కీర్తి గారు, ఆవిడ చాలా ఫైట్ చేశారు. ఇప్పుడు కూడా అదొక అప్రూవ్డ్ ఇంజెక్షన్ కాకపోయినా ఆ తల్లిదండ్రులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో మానవత్వంతో ఇచ్చిన డబ్బులు అవి. దాన్ని కూడా వీళ్ళు చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే నేను నవీన్ వచ్చేది మీ ఇంట్లో ప్రాణాలు నిలబెట్టడానికి లేదా వేరే వాళ్ళ ఇంట్లో ప్రాణాలు నిలబెట్టడానికి. నా సొంత స్వలాభం అది నా సొంత సారీ నా సొంత స్వలాభం కోసం చేసింది ఏమీ లేదు. నేను చేసిందంతా ప్రజల కోసమే. ఈ రోజు నా ప్రజలే నాకు ఎదురు తిరిగితే నా తప్పు ఉంది అని అంటే నేను తీసుకోలేకపోతున్నాను. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు వరకు నా కోసం స్టాండ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ఒక్క 1% కూడా తప్పు చెయ్యలేదు. చాలా మంది నన్ను నమ్మిన వాళ్ళు ఆడియో కాల్ విన్న తర్వాత నవీన్ అన్న ఏదో తప్పు చేసి ఉంటాడేమో అనుకోని, అన్నా నువ్వు తప్పు చేసినా ఒక మంచి చేసావు కదా, తప్పు చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. నన్ను అలా సమర్థించకండి. నేను ఎటువంటి తప్పు చేయలేదు. మీ అందరికీ చెప్తున్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు. మీరు దేనికైనా ఒక్క నిమిషం, నేను ఎటువంటి తప్పు చేయలేదండి. అది మాత్రం క్లారిటీ, అది మీ అందరికి క్లారిటీ ఇచ్చాను. ఇదే నా ఫైనల్ వీడియో. ఎందుకంటే వాళ్ళు ఒక వీడియో పెట్టి నేను ఒక వీడియో పెట్టి రేపు అన్న రోజు ఈ కియాన్షన్ బాబు ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటి నుంచి తిరుగుతున్నారండి. వాళ్ళకి చిన్న చిన్న సెలబ్రిటీలు కాదు, ఇన్ఫ్లుయెన్సర్లు, మనసున్న మంచి మనుషులు ఇన్ఫ్లుయెన్సర్లు కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఈరోజు. వాళ్ళకి కావాల్సిన అమౌంట్ 10% కూడా రాలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు? అనంతపూర్ లోనే ఇంకో బాబు ఉన్నాడు, శ్యామ్ నందన్. మరి శ్యామ్ పరిస్థితి ఏంటి ఈరోజు? ఈ రోజు వాళ్ళు నా మీద ఎలిగేషన్ వేసే ముందు వాళ్ళ కొడుకో కూతురో ఈ రోజు ఇంజక్షన్ అయ్యి హ్యాపీగా ఉన్నారు, లేదా ఇంజక్షన్ కి డబ్బులు సర్దుబాటు అయ్యాయి అంటే కారణం ఎవరని ఒక్కసారి వాళ్ళ మనసు మీద చేసుకుని ఆలోచించలేకపోయారా? అది ఎంత తప్పది. నన్నా మోసం చేస్తారు మీరు, అది కూడా డబ్బుల కోసమా? అది కూడా ఎవరో చెప్పారనా? ఎంతవరకు కరెక్ట్ అది? ఈ రోజు మీరు అందరూ వేసిన ఎలిగేషన్స్ కి నాకు సూసైడ్ చేసుకోవాలనిపించింది. నేను కేవలం మా అమ్మగారి కోసం ఆలోచించి ఆగిపోయాను. మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మీరు విన్న ఆడియో ఫేక్ ఆడియో. ఫేక్ ఆడియో అంటే నేను మాట్లాడలేదని నేను చెప్పను, నేనే మాట్లాడాను. ఆ తండ్రి మ్యానిపులేట్ చేశాడు. ఆ రోజు ఆ కాల్ రికార్డింగ్ చేసుకొని ఆ కాల్ రికార్డింగ్ తగ్గట్టు ఒక స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఏదైతే లెక్కలు చెప్పకుండా డబ్బులు అయితే ఎక్కువ వచ్చినాయో ఆ డబ్బులన్నీ నొక్కేయడానికి చేసే ప్రయత్నం ఇది. అందులో నా లైఫ్ పోద్ది, నా లైఫ్ ఎండ్ అయిపోద్దని ఎందుకన్నాను? ఏదైతే మేము ముందు తీసుకున్న కమిట్మెంట్ హార్ట్ సర్జరీ కోసం జనాలకు తెలీదు. తెలియనప్పుడు తెలియకుండా చెప్తే 16 లక్షలు ఏదో తప్పు చేశాను అనుకుంటారని చెప్పి ముందుగా ఎందుకు చెప్పామని భయపడ్డాను. అందుకు నేను చెప్పాను నా లైఫ్ ఎండ్ అయిపోద్దని. తర్వాత పెయిడ్ అనగానే నేను ఎందుకు భయపడ్డాను? ఈ ర్యాపిడో మనీ ఒక్కడితే పెయిడ్, ఇంకెవరు పెయిడ్ కాదు. ఆ ర్యాపిడో అబ్బాయిది పెయిడ్ అనే విషయం బయటికి వెళ్తే ఇప్పుడు ర్యాపిడో మనీ లాగా తారు ల్యాండ్ నేను అమ్మాను.
ఇంకొకరు చైన్ అమ్మారు, ఇంకొకరు ఫోన్ అమ్మారు, అలాగే చాలా మంది చౌతుద్దులు అమ్మారు, ఎంతో మంది అమ్మారు. వాళ్ళందరూ కూడా పెయిడ్ స్క్రిప్ట్ అని అందరూ అనుకుంటారు. అలా అనుకోవడం వల్ల వాళ్ళు ఎంత మనసు బాధపడుతుంది వాళ్ళకి. ఆ విషయంలో సోషల్ మీడియాలో నా కెరీర్ ఎండ్ అయిపోద్ది అనుకున్నాను, సోషల్ వర్క్ లో నా కెరీర్ ఎండ్ అయిపోద్ది అనుకున్నాను, అంతే తప్ప నా పర్సనల్ లైఫ్ ఎండ్ అయిపోద్దని నేను అనుకోలేదు. మీకు అర్థం అవుతుందా? దాన్ని మ్యానిపులేట్ చేసి పేరెంట్ ఏం చెప్తున్నాడు, నేను డబ్బులు తీసుకున్నానని చెప్తున్నాడు. ఏంటి, నాకు 30 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారా? 30 లక్షల రూపాయలు అప్పు నాకు బయట రాదా? నేను అడిగితే నాకు రాదా? నాకున్న ఫాలోయింగ్ కి, నాకున్న ఫేమ్ కి, నాకు బయట నాకు 30 లక్షల అప్పు నేను తెచ్చుకోలేనా? లేదంటే వేరే రకరకాలుగా ఒక చారిటీ ఓపెన్ చేసి డబ్బులు సంపాదించుకోవడం ఎంత సులువు. నేను ఇప్పటి వరకు ఎందుకు చారిటీ పెట్టలేదు? ఒక చారిటీ లేకుండా ఎంత సర్వీస్ చేసాడు నవీన్. ట్రాన్స్పరెంట్ గా స్పాన్సర్ నుంచి డైరెక్ట్ గా పేషెంట్ కి ఇప్పిస్తున్నాను. అదా నేను చేసిన తప్పు? ఏది ప్రమోషన్లు చేయకుండా జెన్యున్ గా ఉన్నందుక నా తప్పు? నా వల్ల ఒక ప్రాణం పోయిందా? ఏ రోజైనా ప్రాణాలు నిలబడ్డాయి? కానీ ఈ రోజైనా మీరు వేస్తున్న ఎలిగేషన్ ఏంటి? 50 లక్షల కోసమా? 50 లక్షల కోసమా నా కుటుంబాన్ని ఈ రోజు రోడ్డు మీద లాగడానికి ప్రయత్నమా? లేదంటే నేను కాపాడబోయే పిల్లల కుటుంబాన్ని రోడ్డు మీద రావడానికి ప్రయత్నమా? ఏం చేస్తున్నారు? నేను నా కోపం అనుకోకండి, ఇదంతా నా బాధ. దయచేసి నేను రూడ్ గా మాట్లాడుతున్నాను, అరుస్తున్నాను తప్పుగా అనుకోకండి సార్. ఎందుకంటే నాకు తీసుకోలేకపోతున్నాను నేను ఇదంతా. ఎందుకంటే నాకు పబ్లిక్ లో నెగిటివ్ చేసి పారేశారు మొత్తం. నా కుటుంబం ఏడుస్తుంది ఈ రోజు. నన్ను ఇష్టపడే వాళ్ళు ఏడుస్తున్నారు. 3 రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా దిగడం లేదు. నాకే కాదు, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా, అన్నా సరిగ్గా తింటుంటే ఫుడ్ దిగట్లేదు అన్నా, నువ్వు తప్పు చేయడం ఏంటన్నా అన్నారు. ఒకటే చెప్తాను పేరెంట్ కి, ఒకవేళ మీరు చెప్పిందే నిజమైనా ఆ నిజంలో కూడా తప్పు లేదని అంటున్నారు జనాలు. అది అబద్ధం, కానీ మీరు చెప్పిన నిజంలో కూడా తప్పు లేదని అంటున్నారు జనాలు. లబ్ధి పొందింది ఎవరు? లబ్ధి పొందింది మీరు. ఈ రోజు ఫూల్స్ చేసింది మమ్మల్ని మీరు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మీకు ఒకటే చెప్తున్నాను, మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. పేరెంట్స్ చేసిన తప్పుకి మన ఇన్ఫ్లుయెన్సర్స్ బలవ్వకూడదు. దయచేసి లెక్కలు క్లారిటీగా అడుగుతారని, ఆ డబ్బులు క్యాష్ ఎక్కడుందో కనుక్కుంటారని, ఆ వచ్చిన క్యాష్ ని ఇన్ఫ్లుయెన్సర్సే లెక్కించి పబ్లిక్ ఎంత వచ్చిందో చెప్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. నవీన్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ చిన్నది అడుగుతున్నాను. ఇప్పుడు మీరు పేరెంట్స్ ని ఇంకేం క్వశ్చన్ చేయదలుచుకోలేదా? అంటే ఇంకెంత డబ్బు ఉంది, అసలు ఇది ఎంత, ఏంటి, దీని మీద మీ అభిప్రాయం గురించి మీరు ఏమైనా క్వశ్చన్ చేయదలుచుకున్నారా? నేను అది అడుగుదామని చేసిన ప్రయత్నంలోనే ఈ రోజు వాళ్ళ దగ్గర నేను ఆరోపణలు తీసుకొస్తున్నాను. వాళ్ళు నన్ను ఎందుకు తప్పు చేశానని నన్ను బ్లేమ్ చేస్తున్నారు, ప్రశ్నించారని. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ పేరెంట్ మాటలు నమ్మి ఏ రుజువులు లేకుండా ఒక ఆడియోని అడ్డం పెట్టుకొని, అది కూడా అతను మ్యానిపులేట్ చేసాడు అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా, ఏ ప్రూఫ్ లేకుండా, నేను ఒక 3 ప్రాణాలు కాపాడబోయే కార్యక్రమాన్ని ఇంకోలా మార్చి ఒక పెయిడ్ ప్రమోషన్ అని ఒకటి క్రియేట్ చేసి, ఈ రోజు ఆ తండ్రి ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు నొక్కేయడానికి చేస్తున్న కార్యక్రమంలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సరే, నేను తప్పే చేస్తే నాకు శిక్ష పడుతుంది, అది వేరు. కానీ సోషల్ మీడియాలో ఇలా నెగిటివ్ చేయడం వల్ల మిగతా పిల్లలకి, మిగతా తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతారు. సో మీరు నన్ను ఎలా క్వశ్చన్ చేశారో ఆ తల్లిదండ్రులను కూడా లెక్కలు చెప్పండి అని చెప్పి ప్రశ్నించాలి. ఎవరైతే నన్ను క్వశ్చన్ చేశారో పేరెంట్ ని కూడా క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు చేయకపోతే పబ్లిక్ ఊరుకోదు. మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేయమని అడుగుతున్నాను. మరి ఎస్, నేను కూడా క్వశ్చన్ చేస్తున్నాను. కృష్ణ వాళ్ళ ఫాదర్ కి వెంకీ గారు, వెంకటేష్ గారు, మీకే చెప్తున్నాను, మీకు క్యాష్ ఎంత వచ్చింది, రోజు ఎంత వచ్చింది, ప్రతిదీ వీడియోలు ఉన్నాయి ఆన్లైన్ లో. 2 కోట్ల వరకు వచ్చిందని బయట అంటున్నారు. మీరు 1 కోటి రూపాయల వరకే చెప్తున్నారు. ఆ 1 కోటి రూపాయల కన్నా మిగతా వచ్చిన 1 కోటి రూపాయలకి లెక్క తప్పించుకోవడానికి పెయిడ్ ప్రమోషన్ అని, లేదంటే పల్సర్ బైక్ రమణన్న, లేదంటే రాయల్ మేక్ రమణన్న, కళ్యాణ్ పాడాల గారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేనేదో మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు మీరు నాకని ప్రతిదీ నా మీద ఆరోపించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ర్యాపిడో బాయ్ స్క్రిప్ట్ ఒప్పుకుంటాను. మీరు ర్యాపిడో బాయ్ కి బైక్ అమ్మితే వచ్చిన డబ్బులు 1,30,000 నాకు ఇచ్చి, నా దగ్గర నుంచి మనీకి వెళ్ళి, మనీ దగ్గర నుంచి మళ్ళీ మీకు వచ్చి, మీ డబ్బులు మళ్ళీ మీరే తీసుకొని
దాన్ని ఒక పెయిడ్ ప్రమోషన్ అని అంటూ ఇప్పుడు జనాలకి ఆ పెయిడ్ అనే పాయింట్ లో నేను ఎందుకు భయపడ్డాను, ఈ ర్యాపిడో స్క్రిప్ట్ అని తెలిసిపోద్దని. అంతా జెన్యునే, స్క్రిప్ట్ ఒకటే కదా అబద్ధం. ఆ స్క్రిప్ట్ కోసం తెలిస్తే జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు, నా ల్యాండ్ తారు కూడా అబద్ధం అనుకుంటారు అని ఒక విషయంలో నేను భయపడ్డాను. అందుకు కెరీర్ ఎండ్ అయిపోద్ది అన్నాను. దాన్ని ఎలా మారుస్తావు అని నేను జీవితంలో నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు. నా లైఫ్ కి ఇదే పోక్రీ లెవెల్ ట్విస్ట్. ఓకే. ఓకే నవీన్. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ గారు, మీరు కూడా ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్ జరిగిందో, మీరు ఏదైతే చేశారో దానికి రెస్పాండ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నవీన్‌ని మేము ఎలాగైతే మీడియా ముందు కూర్చోబెట్టామో, ఎలాగైతే జనాలకి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ప్రశ్నలన్నీ మేము మా సైడ్ నుంచి అడిగి, నవీన్ నుంచి ఎలాగైతే మేము క్లారిటీ తీసుకున్నామో, మీ నుంచి కూడా మాకు క్లారిటీ కావాలి. బేసిక్ గా పేరెంట్ కి వెంకటేష్ గారికి నేను ఒకటే చెప్తాను, ఏదైతే మిగిలిన డబ్బులన్నీ రిషి కుమార్ కి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే పబ్లిక్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఆ డబ్బులు నొక్కేయాలి అనే ప్రయత్నం మాత్రం చేశారా, పబ్లిక్ వదలదు, మేము వదలం. మీరు నేను తీసుకున్నాను అనే పదానికి ప్రూఫ్ లేదు, అది చాలా తప్పు. డబ్బులు 16 లక్షలు మీరు ఇచ్చింది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. ఆ వీడియో కూడా ఉంది. ఆ తల్లి ఎంత ఆనందపడుతుంది. ఆ తల్లి ఆనందాన్ని అబద్ధం చేయకండి. నేను ఎంత చెప్పాను ఇప్పటి వరకు, అన్ని ఆరోపణలు నాది తప్పు లేదని నేను చెప్పాను. ఎక్కడైనా నేను తడబడ్డానా, ఎక్కడైనా తప్పు చెప్పానా, సరే ఇదే మాటలు ఇవన్నీ మళ్ళీ ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పానో నేను చెప్తాను విత్ ప్రూఫ్స్. ఈ ప్రూఫ్స్ తల్లిదండ్రులకు సరిపోలేదు అనుకుంటే ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ ప్రూఫ్లు బయట పెడితే మీరు బయటికి రాలేరు, బయట తిరగలేరు. నేను మీకోసం ఆలోచించే కొద్దిగా బయట పెట్టాను. దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని బాగా చూసుకోండి. మీ పిల్లలు బాగుంటే అది చూసి నేను ఆనందపడతాను. ఆ పిల్లల కోసం చేస్తే నేను ఊరుకుంటానే గాని మీ సొంత స్వలాభం కోసం, సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఇలా నన్ను ఫూల్ చేస్తానంటే మాత్రం ఊరుకోను. ఇది మాత్రం నేను చెప్పే ఫైనల్ మాట. అందరికి, ప్రతి ఒక్కరికి, క్రేజీ బాయ్ మనీ, ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే నువ్వు నా కోసం వచ్చావు, ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నావు. సాయి స్పార్క్, నువ్వు కూడా ఒక రూపాయి తీసుకోలేదు, కానీ నా వల్ల, పేరెంట్ అన్న అబద్ధాల వల్ల ఈ రోజు నువ్వు కూడా చాలా సఫర్ అవుతున్నావు. ఎవరైతే రాయల్ మేక్ రమణన్న, పల్సర్ బైక్ రమణన్న, మీ ఇద్దరు కూడా చాలా సారీ. మీ డబ్బులు జెన్యున్ గా వాళ్ళకి చేరే. డాన్సర్ ఎవరైతే ఉన్నారో మనకి డి డాన్సర్ ప్రసాద్ గారు, మీరు ఇచ్చిన ₹1,00,000 కూడా వాళ్ళకి చేరే. అతను అబద్ధం చెప్పాడు ఆ విషయంలో కూడా. ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ పడాలా గారు పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి అతను కొన్న క్రెడిబిలిటీని డౌన్ చేద్దాం ప్రయత్నం చేశాడు వాళ్ళ తండ్రి. ఎందుకు, తనకి ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు లెక్క చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు సింపుల్ గా పెయిడ్ ప్రమోషన్, డబ్బులు చాలా ఖర్చు అయినాయి అని చెప్పి సింపుల్ గా దాని నుంచి తప్పించుకున్నాడు. అది చాలా తప్పు. ఎంత కన్నింగ్ గా ఆలోచించే పేరెంట్స్ నేను ఏ రోజు నేను చూడలేదు. నువ్వు ఈ రోజు నీ సొంత లాభం కోసం సెలబ్రిటీస్ బ్యాడ్ చేస్తే వాళ్ళు ఇంకోసారి సహాయం చేస్తారా, చేయగలరా? నాది తప్పు, ఇప్పుడు కూడా నా తప్పు అని ఎవరెవరు నమ్ముతున్నారు కామెంట్ చేయండి, నేను చూస్తాను. నిజంగా నా తప్పు అని చెప్పి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ కామెంట్స్ వస్తే, ఓపెన్ గా చెప్తున్నాను, నాది తప్పు ఉందని చెప్పి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ కామెంట్స్ వస్తే నేను సోషల్ మీడియా వదిలేసి వెళ్ళిపోతాను. నాకేం అవసరం సార్, నా పర్సనల్ లైఫ్ నాకుంది, నా జాబ్ నాకుంది, నా కాంట్రాక్ట్స్ నాకున్నాయి. అవన్నీ చేసుకొని వాడు ఎవడో అన్నాడు, ఏమన్నాడు, BMW తిరుగుతావా కుక్క అన్నాడు నన్ను. నిజమే, నేను కుక్కనే. కుక్కలాగా నన్ను వాడుకున్నారు ఎస్ఎంఏ తల్లిదండ్రులు అందరూ. కుక్కలా వాడుకొని కుక్కని తరివేసినట్టు తరివేశారు. నాకు ఇదంతా తీసుకోలేకపోతున్నాను సార్, హార్ట్ బ్రేకింగ్ ఇదంతా. నాకు గొడవ వద్దు, ఆన్లైన్ లో వద్దు గొడవ. నేను ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, కేసు పెడితే పెట్టండి, నేను ప్రూవ్ చేసుకుంటాను. ఎన్ని నిజాలు బయట పెట్టిన తర్వాత కూడా ఆన్లైన్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మిగతా పిల్లలకి, మిగతా తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టొద్దు. మీకేం కామన్ సెన్స్ లేదా? బయట ప్రూవ్ చేసి అప్పుడు దొంగ అని చెప్పి ప్రూవ్ చేసి అప్పుడు వీడియో పెట్టాలి. మీరు ముందుకెలా పెడితే నేను ఏ సూసైడ్ చేసుకుంటే నా తల్లిదండ్రులు ఏమైపోతారు? నన్ను నమ్ముకొని నా కూతురికి, నా కొడుక్కి సర్జరీ చేస్తాడు అని చెప్పి నమ్ముకున్న పాపం పేద ప్రజలు ఏమైపోతారు? ఏంటి అన్ని అసలు ప్రూవ్ చేయకుండా నన్ను బ్యాడ్ చేస్తారు అందరూ. నేను తీసుకోలేకపోతున్నాను ఇదంతా. దయచేసి అందరికి ఒకటే చెప్తున్నాను, ఏది ముందుగా త్వరగా జడ్జ్ చేయకండి జనాలందరూ. లైక్ అంటే సార్ మీరు నన్ను నమ్మారో లేదో నాకు తెలియదు, కానీ ప్రూఫ్స్ అయితే నేను మొత్తం చెప్పేశాను. పబ్లిక్ కూడా నేను చెప్పేది ఒకటే, ఏది తెలియకుండా ముందుగా జడ్జ్ చేయకండి. జడ్జ్ చేసినా పర్లేదు, జడ్జ్ చేయడం వల్ల తన ఒక్కడి లైఫ్ పోతే అది వేరు,
ఈ రోజు నా లైఫ్ పోతే నా లైఫ్ పోయినట్టు కాదు, నా లైఫ్ పోతే 100 హార్ట్ సర్జరీలు అయిపోతాయి. లేదంటే 100 హార్ట్ సర్జరీల తర్వాత అవి కాకుండా ఎస్ఎంఏ స్కీమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు నేను చేస్తున్నాను, అది ఆగిపోతుంది. లేదంటే ఎస్ఎంఏ స్కీమ్ వచ్చే వరకు ఒక్కొక్క ఎస్ఎంఏ కేసు సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను, అది ఆగిపోతుంది. ఒక 50 లక్షల కోసం నన్ను ఈ రోజు మీరు ఇలా అంటున్నారు. ఎన్ని చేశాను, డబ్బులే నాకు కావాలనుకుంటే ప్రమోషన్లు చేసుకోలేనా నేను? ఎందుకు నన్ను ఇలా బ్లేమ్ చేస్తున్నారు? ఎందుకు ఈ రోజు నన్ను ఎవరం చేశారు మీరు అంతా కలిసి? నాకు సమాధానం కావాలి, దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే ప్రతి ఒక్కరు. 50 లక్షల కోసమా? తండ్రికి వచ్చిన ఎక్స్ట్రా ₹1,00,00,000 నొక్కేయడం కోసం తండ్రి నన్ను ఇలా ఫూల్ చేశాడు. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎంత చెప్పిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నా తప్పు 1% కూడా లేదు. నేను రూపాయి కోసం ఆశించలేదు. ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పాప కోసం అడిగాను, అది కూడా ఏంటి ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఇమ్మని చెప్పాను. అది కూడా తండ్రి కొడుకు పేరు మీద ఇమ్మని చెప్పాను. అన్ని చేసిన నన్ను ఈ రోజు ఇలా కూర్చోపెట్టడానికి మనసు ఎలాగొచ్చిందండి మీకు? ఎందుకు? అసలు అవసరం ఏంటి? ఇప్పుడు ర్యాపిడో బాయ్ కూడా స్క్రిప్ట్ అని చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆ ర్యాపిడో బాయ్ మనీ కెరీర్ అలాగా క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు మనీని అందరూ తిడుతుంటే నాకు మనసు బాధగా ఉంది. నన్ను నమ్మి వచ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయిది స్క్రిప్ట్ అని తెలిస్తే, ఆ అబ్బాయిది పెయిడ్ అని తెలిస్తే ఆ అబ్బాయి కెరీర్ క్లోజ్ అయిపోద్ది పాపం. ఈ రోజు అది పెయిడ్ అని తెలిస్తే మొన్న తారు ల్యాండ్ అమ్మింది కూడా అబద్ధం అనుకుంటారు. మొన్న ఎవరో చైన్ అమ్మారు, ఎవరో రింగ్ అమ్మారు, ఎవరో చౌదద్దులు అమ్మారు, అవన్నీ ఫేక్ అనుకుంటారు. ఎందుకు ఇదంతా? 50 లక్షల కోసమా? ఓకే, అదే నిజమైనా నువ్వు బయట పెట్టాల్సిన అవసరం ఏంటి? తప్పు చేస్తే కేసు పెట్టు. ఒకవేళ నిజమైతే కేసు పెట్టు. కేసు పెట్టలేని దమ్ము లేనప్పుడు సరే కేసు కూడా వద్దు, డైరెక్ట్ గా వచ్చి అడగాలి. నువ్వు లబ్ధి పొంది నువ్వు ఇచ్చిన అమౌంట్ కి నువ్వు ఈ రోజు ఒక ప్రాణాన్ని కాపాడే ఆనందం కూడా నీకు ఉంటుందా? సేవ్ లిటిల్ కృష్ణ అని చెప్పి పెట్టారు. అది చాలా తప్పండి. అది ఫ్యామిలీ అసలు నేను కృష్ణ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఏం అన్నాను, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా పాపం తల్లిదండ్రులు పక్కన పెడితే కుటుంబం అంతా నన్ను నా వల్లే అయ్యిందనే కృతజ్ఞతా భావం చూపించారు. కానీ వెంకీ నేను తప్పు చేశాను అనేసరికి వాళ్ళు కూడా అనుమానించారు. నేను తీసుకోలేకపోతున్నాను సార్ ఇదంతా. ఫైనల్ కంక్లూజన్ అంటే లైక్ నన్ను నమ్మే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. ఇంకా ఒక 1 మినిట్ మాత్రమే. ఏదైతే నా మీద వచ్చిన ఎలిగేషన్స్ అన్ని అబద్ధం, నాది 1% కూడా తప్పు లేదు. నెక్స్ట్ నా కోసం నుంచున్నందుకు నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆడియో కాల్ విన్న తర్వాత మా అమ్మగారే కొంత భయపడ్డారు. అలాంటిది మీరు నమ్మి నుంచున్నారు చూసారా, థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. మా అమ్మగారు కూడా భయపడి నిజమా అబద్ధం అని 2-3 సార్లు అడిగారు నన్ను. అది అబద్ధం అని చెప్పిన తర్వాత మా అమ్మగారు నన్ను నమ్మారు, ఎందుకంటే సొంత కొడుకుని కాబట్టి. కానీ మీకు ఎవరైతే ఉన్నారో, నేను మీకు ఎటువంటి సంబంధం లేని మనిషిని. నన్ను మీరు నమ్మినందుకు నేను ఎప్పటికీ మర్చిపోను. నెక్స్ట్ ఫైనల్ గా ఒకటే, కృష్ణ వాళ్ళ ఫాదర్ దొంగ, అతనే తప్పు చేశాడు అనడానికి సింపుల్ పాయింట్స్. ఇప్పుడు ఈ ర్యాపిడో బైక్ విషయం బయటికి లీక్ చేసింది ఎవరు? పేరెంట్. ఈ పెయిడ్ ప్రమోషన్స్ అవి ఇవి లేకపోయినా అతను బయటికి ఎవరు చెప్పారు? పేరెంట్. ఏ లెక్క చెప్పకుండా ఉన్నది ఎవరు? పేరెంట్. ఉన్న పలంగా ఇక్కడ నుండి బెంగళూరు పారిపోయింది ఎవరు? పేరెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లెక్కలు సరిగ్గా చెప్పకుండా స్క్రీన్ షాట్లు పెట్టకుండా ఉన్నది ఎవరు? పేరెంట్. అన్ని రకాలుగా ఇక్కడ పేరెంటే తప్పు చేశారు. అది ఒప్పుకోరు అతను. ఎందుకు ఒప్పుకుంటారు? కానీ నేను ఒకటే చెప్తున్నాను, మేము అందరం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మేము ఒకటే చెప్తున్నాం, సేవ్ కృష్ణ అని ఎలా పెట్టామో సేవ్ కృష్ణ ఫ్యామిలీ అని నేను మనసులో అనుకుంటున్నాను. మీ కుటుంబాన్ని ఎవరు ఏమీ అనరు. దయచేసి ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఇంకేం చేయకండి. దయచేసి మీ కృష్ణ అనే బాబుకి ఇంజెక్షన్ చేయించుకొని బెంగళూరులో హ్యాపీగా ఉండండి, చాలా సంతోషంగా ఉండండి. కానీ ఎటువంటి దానిలో ఇలాంటి వాటిలో దూరి సోషల్ మీడియాలో దూరి అల్లర్లు చేసుకోకండి. మీరు దీనికి కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నేనైతే చెప్పలేను. ఎందుకంటే మీరు దీనికి కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నం చేసిన ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి, అవి కూడా పెడతాను. అందుకని ఇవన్నీ ఆపేసి దయచేసి మీకు ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ లెక్క చెప్పి ఆ డబ్బులు రిషి కుమార్ కి హ్యాండ్ ఓవర్ చేయండి. లేదు, వాసుదేవ్ గారు బాగా స్టడీ చేస్తున్నారు కాబట్టి వాసుదేవ్ గారు ఒక మాట చెప్తారు, అతను ఏం చెప్తే చెయ్యండి. ఎందుకంటే అతను బాగా డీసెంట్ గా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను అది చెప్తున్నాను. లేదు అది కూడా కాదు అంటే ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ల్యాండ్ అమ్మి ఇవ్వాల్సిందే. అది కూడా ఇవ్వలేదు అనుకోండి మీరు, నేను సప్పో చేసి మళ్ళీ వాళ్ళకి కూడా చేపించుకుంటాను. నాకు అది కూడా ఉంది, అది కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇస్తారో ఎవరు అనేది మీ ఇష్టం. కానీ దయచేసి సోషల్ మీడియాలో కాదు, బయట కూర్చొని మాట్లాడదాం. లేదంటే సోషల్ మీడియాలో తేల్చుకోవాలనుకుంటే తర్వాత బాధపడేది మీరే.
మీతో పాటు ఎస్ఎంఏ తల్లిదండ్రులందరూ బాధపడతారు. అలాంటివి ఎవరు చేయకండి. ఇప్పుడు కూడా నా తప్పు ఉందంటే మాత్రం నేనేం చేయలేను. అందరికీ చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్. ఎవరిని నేనేమి తప్పుగా అనట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు నేను తీసుకున్నాను. పబ్లిక్ అమౌంట్ కాబట్టి పబ్లిక్ డిసిషన్ కూడా ఉండాలి కాబట్టి మీరు నా వాళ్ళు, ప్రజల వాడిని నేను అనుకొని డిసిషన్స్ కొన్ని తీసుకున్నాను. ఈ 11.5 మార్చడం కానీ ఏవైనా ఈ అన్నిటిలో నా తప్పు లేదు, పేరెంట్స్ దే తప్పు అని క్లారిటీ వచ్చింది. స్టిల్ ఇంకోసారి ఇటువంటి క్రౌడ్ ఫండ్ లో నేను ఇన్వాల్వ్ అవ్వను. దయచేసి నన్ను ఎవరు అప్రోచ్ అవ్వకండి. అంతకన్నా నేనేం చెప్పలేను. ఈ సోషల్ మీడియా నుంచి కూడా చెప్తాను కదా, ఎక్కువ కామెంట్స్ నెగిటివ్ వచ్చాయంటే మాత్రం ఇతని వీడియోకి నేనైతే సోషల్ మీడియా క్విట్ చేసి వెళ్ళిపోతాను. అంతకన్నా నేనేం చెప్పలేను. ఇదే నా లాస్ట్ వీడియో. సో పాజిటివ్ గా కామెంట్స్ వస్తేనే నేను ఉంటాను. ఇప్పుడు కూడా నాదే తప్పు అని మీరు నమ్మితే నేనైతే వెళ్ళిపోతాను. ఇంకొకటి, వాయిస్ ఆఫ్ విజయనగరం బ్రో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎందుకంటే నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను ఎందుకు నెగిటివ్ చేస్తున్నావు, పర్సనల్ టార్గెట్ వ్యూస్ లైక్స్ కోసం అనుకున్నాను. కానీ పేరెంట్ అలా చెప్తే ఎవరైనా నమ్ముతారు. అందుకనే పేరెంట్ మాటలు నమ్మి నువ్వు మాయలో పడ్డావు. నెక్స్ట్ గాంధీ బాబు, అతను కూడా చాలా ఫ్రాడ్. నీ ఇప్పుడు ఎంత చెప్పిన స్టోరీ నువ్వు విన్నావు. విన్న తర్వాత కూడా ఆ బాబుకి సపోర్ట్ చేయకండి. ఎవరెవరు నెగిటివ్ వీడియోస్ చేశారో వాళ్ళందరూ డిలీట్ చేసి, ఇలా మిస్ కమ్యూనికేషన్ జరిగింది, సోషల్ మీడియా అంతా బానే ఉంది, సోషల్ వర్కర్స్ అందరూ మంచోళ్ళు అని చెప్పి మీరు వీడియో చేయాలి. చేస్తే రేపు పొద్దున నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురు బ్రతుకుతారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకేదైనా చేద్దాం ప్రయత్నం చేస్తే అదంతా మీ ఇష్టం. నేనైతే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు పోయేదేం లేదు. నష్టపోయేది పేద ప్రజలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్. సో గైస్, ఫైనల్లీ విన్నారు కదా, నవీన్ రామ్ సింగ్ ఏం మాట్లాడాడు, నవీన్ రామ్ సింగ్ ఏం ప్రూఫ్స్ చూపించాడు అనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంది. సో పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేయండి. ఎందుకు అంటే క్లియర్గా ఈ టీఎంటీవీ ఛానల్ ఏదైతే ఉందో, ఈ ఛానల్ కానీ నేను కానీ ఎవరి వైపు స్టాండ్ తీసుకోలేదు. ఓన్లీ ప్రజల వైపు మాత్రమే స్టాండ్ తీసుకున్నాం. ఎందుకు అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే వైరల్ కంటెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతున్న కంటెంట్ ఏదైతే ఉందో, దానివల్ల రేపు జరగబోయే పిల్లలకి, అంటే ఇంకా మీదట వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరగాల్సిన సోషల్ వర్క్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ డొనేషన్కి సంబంధించి ఏదైతే ఉంటుందో, కంప్లీట్గా ఈ వైరల్ వల్ల అది స్టాప్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ వీడియో మేము చేయడానికి ముందుకు వచ్చాము. సో దీంట్లో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది రైట్ ఉంది, లేదంటే ఎవరు స్కామ్ చేశారు, లేదంటే ఎవరు పొరపాటు చేశారు అనేది మీరే ఈ వీడియో చూసి ఎండ్ టు ఎండ్ మొత్తం చెక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ పేరెంట్ ఎవరైతే లిటిల్ కృష్ణ వాళ్ళ ఫాదర్ ఉన్నారో వాళ్ళతో కూడా వీడియో చేద్దాము అంటే కామెంట్ చేయండి. అండ్ వెంకటేష్ గారు, మీరు కూడా రెస్పాండ్ అయ్యి మీ దగ్గర ఉన్న పేమెంట్ ఎంత, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉంది, నిజంగా నవీన్ రామ్ సింగ్కి మీరు తనకి అప్రోచ్ అయినప్పుడు మీరు నిజంగా మాట ఇచ్చినట్లయితే, నిజంగా నేను హార్ట్ ఆపరేషన్ చేపిస్తాను, రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో నేను అది ఏ పాపకే బాబుకి అయితే నేను పంపించాలనుకుంటున్నారో ఆ బాబుకి పాపకి అందేలా దయచేసి చేయండి. అండ్ మీరు నిజంగా మాట ఇవ్వలేదు, నేను అలా చేయలేదు, నవీన్ రామ్ సింగే ఫ్రాడ్ చేశాడంటే మీ సైడ్ నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారో మీడియా తరపు నుంచి ప్రజలకి మీ సైడ్ నుంచి మీరు తెలియజేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీరు పొందుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కెమెరామెన్ అవినాష్తో సురేష్.